మళ్ళీ మాట్లాడదాం మౌనత్రేయ. సో దత్తాత్రేయ గారు, కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణలో బీసీలకు ఎస్సీలకు సామాజిక న్యాయం అయితే మేము పాటించాము అని చెప్తున్నారు. సో ఈ రోజు జరిగినటువంటి గొల్ల కుర్మల నిరసన ఏ రకంగా చూస్తోంది బీఆర్ఎస్ పార్టీ? గుడ్ ఈవినింగ్ అండి, మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మంత్రివర్గ విస్తరణలో భాగంగా 2 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 12 మంది మంత్రుల నుంచి ఒక 3 మంత్రులను యాడ్ చేసుకుని ఒక ఏదో తూతు మాత్రంగా పెంచే ప్రయత్నం చేసిండ్రు. సరే, సంతోషం. అందులో కొంత ఎస్సీ వర్గీకరణ జరగడం రాష్ట్రంలో, దాంట్లో మాలా మాదిగల ప్రాధాన్యత అంశం రావడం, ఒక మాదిగ సామాజిక వర్గానికి ఒక మాల సామాజిక వర్గానికి అవకాశం దక్కడం, క్యాబినెట్ లో వీళ్ళు ఏదైతే నిజామాబాద్ కామారెడ్డి డిక్లరేషన్ లో మేము ఎంబీసీలకు కూడా ఒక మంత్రిత్వ శాఖ ఇస్తామని ప్రకటించిండ్రు. సరే, ఆ కామారెడ్డి డిక్లరేషన్ కాటికి పోయిందా, లేకపోతే అది తూతు మంత్రంగా అమలు చేస్తామని ఇక్కడ బిల్లు పెట్టి ఢిల్లీకి పంపారు. ఆ ఢిల్లీలో ఉన్న దానికోసం ఒకరోజు జంతర్ మంత్ర వద్ద ఎవరో దీక్ష చేస్తే ముఖ్యమంత్రి కూడా గైర్హాజరయ్యారు. ఆ బీసీ డిక్లరేషన్ పక్కకు పోయింది. సరే, ఒక వాకటి శ్రీహరి గారికి ఇచ్చారు. మేమేమంటున్నామంటే మంత్రివర్గ విస్తరణ సంగతి దేవుడిరుగు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో బహునాయకత్వం, బాహుబలి పోరాటాలే ఉంటాయి. ఎందుకంటున్నామంటే ఆదిలాబాద్ జిల్లాలో పాపం జిల్లా మొత్తాన్ని అధికారంలోకి తీసుకురావడం కోసం గతంలో ప్రేమ్ సాగర్ రావు గారు చాలా సీరియస్ గా ప్రయత్నాలు చేస్తే ఆయనకు మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా అవకాశం ఇవ్వకుండా ఆయన పార్టీ కార్యక్రమాలు కూడా ఎక్కడ చురుగ్గా పాల్గొనట్లేదు. ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులకు 4 పదవులు, తండ్రికి ఎమ్మెల్యే పదవి, బ్రదర్ కి ఎమ్మెల్యే పదవి, కొడుకు ఎంపీ పదవి, వివేక్ గారికి ఆ తర్వాత మంత్రి పదవి. సో ఈ విధంగా జిల్లా అంటే వివేక్ గారు అంటే ఆదిలాబాద్ జిల్లా అనే స్థాయికి తీసుకెళ్లి ఆయనకే మొత్తం అన్ని కట్టపెట్టడం వల్ల ప్రేమ్ సాగర్ రావు గారు ఇవాళ అంటిముట్టనట్టుగా అలిగి కూర్చున్నారు. దాంతో పాటుగా నిజామాబాద్ జిల్లాకు అసలు ప్రాధాన్యత ఒకే కుటుంబంలో 3-4 అని చెప్పడము బీఆర్ఎస్ కి భావ్యంగా ఉందా? బీఆర్ఎస్ కు భావ్యంగా ఉందా అంటే బీఆర్ఎస్ అనేటువంటిది మేము చెప్తా ఉన్నాం, ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో పాల్గొన్న వాళ్ళమే. వారి సామర్థ్యాలను బట్టి, వారి నాయకత్వ లక్షణాలను బట్టి, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ని బట్టి, వాళ్ళ టాలెంట్ ని బట్టి అవకాశాలు ఇచ్చారు. వాళ్ళు నిరూపించుకున్నారు, ప్రూవ్ చేసుకున్నారు. కేటీఆర్ అనేటువంటి వ్యక్తి మున్సిపల్ శాఖ మంత్రిగా కావచ్చు, హైదరాబాద్ ని ఎట్లా తీర్చిదిద్దారు, ఐటీ శాఖ మంత్రిగా 50,000 స్టాండింగ్ ఉద్యోగాల నుంచి 9 లక్షల పైచలకు ఉద్యోగాలు ఎట్లా క్రియేట్ చేశారు. హరీష్ రావు గారు యాజ్ ఇరిగేషన్ మినిస్టర్ గా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఆసుపత్రులకు శంకుస్థాపన చేశారో, ఎన్ని పూర్తి చేశారో మన కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తా ఉంది కదా రోజా గారు. నేను అనేది ఏంటంటే ఇక్కడ కుటుంబాల ప్రస్తావన కాదు, కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమే అని ఇంతకు ముందు మిత్రులు, మా ఉద్యమ సహచరులు మానవతరాయ్ గారు చాలా స్పష్టంగా అంగీకరించారు. కాంగ్రెస్ పార్టీలో రేపు బీసీలో ముఖ్యంగా గొల్ల కుర్మల ప్రాధాన్యత లేదు. ఇవాళ బీట్ల ఐలయ్య గారు, వారి అభిమానులు, వాళ్ళ కుల సంఘం నాయకులు ఇవాళ మా నాయకుడు కూడా అవకాశం ఇవ్వాలని పోరాటం చేస్తా ఉన్నారు. మొన్న ఒక మహిళా అధ్యక్షురాలు సునీత గారు కూడా గాంధీ భవన్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేస్తే ఆమె పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. సొంత ఎమ్మెల్సీ మల్లయ్య గారు, తిరుమల మల్లన్న గారు బీసీల రిజర్వేషన్ల విషయంలో, కామారెడ్డి డిక్లరేషన్ విషయంలో అవిటి తీసుకుపోయి పెట్రోల్ బస్సు కాల పెట్టండి, ఇంకా ఆయన అనరాని మాటల్లో అన్నాడు. మనం మీడియా ముందు మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకా గ్రాంధిక భాషలో మాట్లాడుతున్నాం. సో కాంగ్రెస్ పార్టీలో సమన్వయ లోపం ఉన్న మాట వాస్తవం, అవగాహన లోపం ఉన్న మాట వాస్తవం, అనుభవం లేని మాట వాస్తవం. ఇవాళ ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుందో 2 సంవత్సరాలుగా మనం చూస్తా ఉన్నాం. దాని పరిణామాలు ఏ విధంగా పడతా ఉన్నాయి, పరిపాలన ఎట్లా కుంటుపడిపోయింది, ఆర్థిక వ్యవస్థ ఎంత దిగజారింది, పేరుకు మంత్రులు పదవులు ఇచ్చినంత మాత్రాన ఎన్ని రోజుల తర్వాత శాఖలు కేటాయించిండ్రు, ఏం జరుగుతుంది అనేటువంటి మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికీ మైనారిటీల ప్రాతినిధ్యం లేదు. ఇప్పటికీ ఇప్పుడు గొల్ల కుర్మల ప్రాతినిధ్యం గురించి వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఇంకా నిజామాబాద్ జిల్లా నుంచి ఆ జిల్లా నాయకులు అడుగుతా ఉన్నారు. హైదరాబాద్ అతిపెద్ద జిల్లా, హైదరాబాద్ ప్రాతినిధ్యం లేదు. రంగారెడ్డి నుంచి ప్రాతినిధ్యం లేదని వాళ్ళు అడుగుతా ఉన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి తెలంగాణకు ఒక రెవెన్యూ హబ్. ఇవాళ ప్రజలు ఓటే లేదని చెప్పేసి గెలిచిన నాయకులకు అంతో ఇంతో వాళ్ళకైనా అవకాశాలు ఇవ్వాలి కదా, వాళ్ళ ప్రాతినిధ్యం లేకుండా చేశారు. ముఖ్యంగా ఇంకొక వాదన ఏం జరుగుతా ఉందంటే కేవలం దక్షిణ తెలంగాణకు పెద్దపీట వేసి శాఖలన్నీ కూడా అన్ని మంచి శాఖలని దక్షిణ తెలంగాణకి ఇచ్చి ఉత్తర తెలంగాణకు తెడ్డు చూపించారు, లేకపోతే ఏమీ లేదు ఉత్తర తెలంగాణకు ఉత్తది అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు విశ్లేషకులు ఎవరైనా. ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో 3 అండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారు, జూపల్లి గారు ఇప్పుడు మొన్న కొట్లాడంగా వాకటి శ్రీహరి గారికి ఇచ్చారు. ఖమ్మం జిల్లా నుంచి అయితే కృష్ణ వేసుకుని కూర్చున్నారు కదా వాళ్ళు, పొంగులేటి గారు, బట్టి గారు, తుమ్మల గారు. నల్గొండ జిల్లా మనం చూస్తూనే ఉన్నాం, ఇవ్వకపోతే కుదరదు, నాకు హోంమంత్రి కావాలని చెప్పేసి పార్టీ అధిష్టానాన్ని కానీ ముఖ్యమంత్రిని కానీ దబాయిస్తూ బెదిరిస్తున్నటువంటి నాయకుడు ఇవాళ గతంలో పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఏం మాటలు మాట్లాడు, ఇప్పుడు ఏం మాట్లాడుతుందో చూస్తా ఉన్నాం. నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ లేని పార్టీ, అది విలువలు లేని పార్టీ. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అసలు అవకాశాలు తక్కువ. ఇవాళ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకున్నారు, అది ఇస్తలేరండి. మా బీఆర్ఎస్ పార్టీగా మేము
కుల సంఘాలుగా బీసీ సంఘాలు ముందుకొచ్చి వాళ్ళ ఇవ్వలేని పరిస్థితులు క్రియేట్ చేయబడింది. ఎందుకంటే మా వాటా తేలుతుంది కదా, వాళ్ళ తప్పులో ఒప్పులో 56% బీసీలు తేల్చిండ్రు. బీసీలు తెలిసినప్పుడు ఖచ్చితంగా బీసీలదే కదా పెద్ద ఎత్తున 50% కంటే మంత్రిత్వ శాఖలు బీసీలకే ఉండాలా. ఎన్ని ఇచ్చారు? మొదటి విడతలో 2, ఇప్పుడు మొన్న ఒక 2 ఇచ్చినట్టున్నారు, అంతే కదండి. అలాగే బీఆర్ఎస్ హయాంలో గొల్ల కుర్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి గొర్రెల పంపిణీ కూడా జరిగింది. మరి ఆ పథకాన్ని కాంగ్రెస్ ఎందుకు నిలిపేసింది అనుకుంటున్నారు? వివక్ష అండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైనా కూడా మేము దళితులకు దళిత బంధు ఇచ్చినాము, దళిత బంధు లేదు. దళిత విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకున్న వాళ్ళకి 20 లక్షల ఓవర్సీస్ ఇచ్చినాము. బీసీ విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ ఇచ్చినాము, అవి నిలిపేసిండ్రు. రైతు బంధు రైతు బీమాలో ఎన్ని కోతలు విధిస్తున్నారో మనం చూస్తా ఉన్నాము. కేసీఆర్ గారి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిన ఏ సంక్షేమ పథకాన్ని కూడా కొనసాగించడానికి కాంగ్రెస్ పార్టీ విముఖంగా ఉంది. ఎందుకంటే ఆ పేరు వీళ్ళు కొనసాగించినా కూడా మళ్ళీ అది కేసీఆర్ ఖాతాలోకి వెళ్తుంది అనుకుంటున్నారో, లేకపోతే మా ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు ఎందుకు మీరు ఇబ్బందులు పెడతారని మేము అడుగుతా ఉన్నాం మీ ద్వారా. ఎందుకంటే మీకు ఏదైనా రాజకీయ పరంగా దురుద్దేశం ఉంటే మా పైన ప్రత్యక్షంగా పోరాడానికి సిద్ధంగా అండి. మేము ఏ విధంగా అయితే మీ తప్పుల్ని, మీ 6 గ్యారెంటీలు అమలు చేయకపోవడాన్ని, మీ చేతగానితనాన్ని మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం కదా. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో కావచ్చు, అక్కడ జరిగినటువంటి భూముల విషయం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జిల్లాలో జరిగినటువంటి ఫార్మా భూముల విషయంలో కావచ్చు, ఆదిలాబాద్ లో జరిగినటువంటి భూముల విషయంలో కావచ్చు, ఎక్కడికక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మనం హైదరాబాద్ మీద చేస్తున్న హైరానా విషయంలో కావచ్చు, మేము కదా ప్రజల తరఫున మాట్లాడుతా ఉంది. ప్రజల కోసం మేము మాట్లాడుతూ ఉంటే మీరు మా మీద కేసులు పెట్టి విచారణ పేరు మీద కాలయాపన చేస్తా ఉన్నారు. సీఎం గారు గత ముఖ్యమంత్రి గారి మీద కాళేశ్వరం విచారణ, కేటీఆర్ గారి మీద ఈ కార్ రేసు విచారణ, ఇట్లా విచారణ పేరు మీద